ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన బ్రతుకులో ఏది ముఖ్యం అనుకుంటాం మనము? గుణము విలువైందా లేదంటే ధనము విలువైందా? ఏది ముఖ్యం మనకు కావాలి? మనకు చాలామందికి ప్రజలకైతే ధనమే ముఖ్యం, గుణం కాదనుకుంటాం. ధనం ఉంటేనే ఈ లోకంలో మంచిగా ఉంటారు, మంచిగా బ్రతకగలం అనుకుంటాం. కానీ ఆ దానికంటే ముఖ్యం ఏం ముఖ్యమండి? గుణము చాలా ముఖ్యము. గుణం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా, ఎంత డబ్బు ఉండా, ఎంత ఆస్తి ఉండా, అందం ఉండా, ఐశ్వర్యం ఉండా, బంగారం ఉండా, వెండి ఉండా, అవన్నీ కూడా నిష్ప్రయోజనమే. అందుకే గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయ్యో కోరదగినవంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. చూసారా, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంట. మరి ఆ మంచి పేరు తెచ్చుకునే వారిగా ఉంటున్నామా? ఆ మంచి గుణం కలిగి మనము జీవిస్తున్నామా? లేకుంటే మంచి స్వభావం లేక, మంచి అలవాట్లు లేక, మంచి బుద్ధి లేక, మన ప్రవర్తన సరిగా లేక దేవునికి విరోధంగా జీవిస్తున్నామా? ఏ విధంగా ఉన్నది మన జీవితం? ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని మరి ఏమంటున్నాడంటే సామెతల 4:7 జ్ఞానమును సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకును. మన సంపాదన అంత ఇచ్చి అంటే బుద్ధి సంపాదించుకోవాలి. సంపాదన ఎవరికి ఇవ్వాలండి? నీ సంపాదన నువ్వు కష్టపడుతున్నావు మంచిదే, పనికి వెళ్తున్నావు మంచిదే, కూడగట్టుకుంటున్నావు మంచిదే, డబ్బుని ధనాన్ని ఆస్తిని సమకూర్చుకుంటున్నావు మంచిదే. కానీ ఆ డబ్బుని ఆ ధనాన్ని దేనికి ఉపయోగపడుతున్నావు? దేనికి వాడుతున్నావు? వ్యర్థమైన వాటికి వాడుతూ ఉంటావు, అనవసరమైన వాటికి వాడుతూ ఉంటావు, హెచ్చిస్తూ ఉంటావు. లేకుంటే మరి మంచి వస్త్రాలని, బంగారం అని, వెండని, లేకుంటే మరి మంచి గృహం కట్టుకోవాలని, పొలం కొనాలని, స్థలం కొనాలని ఏదేదో ఆలోచనలు నువ్వు హెచ్చిస్తావు. కానీ మరి దేవునికి ఇవ్వగలుగుతున్నావా? దేవునికి ఇచ్చి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతున్నావా? బుద్ధిని సంపాదించుకోగలుగుతున్నావా? ఎవరి దగ్గర ఉందా బుద్ధి, ఆ జ్ఞానం, తెలివి? మరి ఎవరి యందు ఉన్నాయి? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలో ఆయన యందే గుప్తములై ఉన్నాయి. దేవుని యందు గుప్తములై ఉన్నవి. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతావు, ఆ బుద్ధిని సంపాదించుకోగలుగుతావు. లేకుంటే దేవుని మాట విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు నీకు మేలు జరుగుతూ ఉంటుంది, ఆ జ్ఞానం లభిస్తూ ఉంటుంది, బుద్ధి లభిస్తూ ఉంటుంది. చాలామంది బుద్ధి లేక వారు బుద్ధి లేని పనులు చేస్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక మరి అమ్నోను కూడా బుద్ధి లేని పనులు చేశాడు. మరి ఆయన మరి దావీదు కుమారుడు, మరి సింహాసనం మీద ఉండవలసిన వాడు, రాజుగా ఉండవలసిన వాడు తండ్రి తర్వాత. అయితే బుద్ధి లోపించింది ఆయనలో, అమ్నోనులో లోపించి ఏమన్నాడు? తన చెల్లెలైన తామరు కావాలని చెప్పేసి చెడు ఉద్దేశంతో మోహించి ఆమెను పాడు చేసినట్లుగా చూస్తా ఉన్నాం. చూసారా, బుద్ధి లోపించింది ఆయనలో. చూసారా, కానీ రాజుగారు అవ్వాల్సిన విధానంలో వదిలిపెట్టి, అయ్యో నా తండ్రి తర్వాత నేను రాజ్యాన్ని వెళ్ళాలి, సింహాసనం మీద ఉంటానని చెప్పేసి ఆలోచించలేదు. కానీ ఆయన బుద్ధి లోపించి ఏం చేశాడు? తన తాము చెల్లెల్ని చెరిపివేసినట్లుగా చూస్తా ఉన్నాం. దాన్ని బట్టి చంపబడినట్లుగా రాళ్లతో కొట్టబడి చూస్తా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే మరి ఆయన బుద్ధి లోపం వల్ల మరి రాజ్యాన్ని, సింహాసనాన్ని అధిష్ఠించలేకపోయాడు ఆ యొక్క అమ్నోను. ప్రియమైన సహోదరి సహోదరు, అవును, దేవుడు కూడా మనల్ని హెచ్చించాలని, ఒక సింహాసనం మీద ఉంచాలని, ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, లేదంటే మనల్ని బాగు చేయాలని ఆయన కూడా చూస్తున్నాడు. కానీ మనమే మన బుద్ధి సరిగా లేక, మన ప్రవర్తన సరిగా లేక, మనం ఆలోచనలు సరిగా లేక, మన తలంపుల ఉద్దేశాలు సరిగా లేక దేవునికి దూరం అయిపోయి దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుని మేలుని పోగొట్టుకుంటున్నాం, లేదంటే మంచితనాన్ని పోగొట్టుకుంటున్నాం, మంచి పేరుని పోగొట్టుకుంటున్నాం ఈ లోకంలో కూడా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని మరి ఏం చేయాలి? జ్ఞానం సంపాదించాలి, బుద్ధి సంపాదించాలి. దేవుడు అది ఇష్టానికి సిద్ధపడి ఉన్నాడు. దేవుడు తప్పనిసరిగా నీకు ఆయన జ్ఞానాన్ని, బుద్ధిని, సమస్తాన్ని సమకూరుస్తానంటున్నాడు. అందుకని నా యొద్దకు రండి అంటున్నాడు. ప్రయాసపడి భారం చేత మరి అలసిపోయిన వాళ్ళారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. భారం చేత అలసిపోతా ఉన్నాం, అనేక సమస్యలతో, అనేక బాధలతో, అనేక కష్టాలతో మనము మరి సమస్యపోయి మరి అనేక రకాలుగా కృంగిపోతున్నాం. కానీ దేవుని యొద్దకు మాత్రం వచ్చి నేర్చుకోలేకపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులు, ఆయన అన్నీ నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. జ్ఞానం ఇవ్వటానికి, బుద్ధి ఇవ్వటానికి, సంపాదన ఇవ్వటానికి, లేకుంటే నీకు అడిగింది ఇవ్వటానికి ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వే ఆయన యొద్దకు రాలేకపోతున్నావు, నువ్వే ఆయన నెట్టేస్తున్నావు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అందుకనే ధనము కంటే చాలా గుణము చాలా విలువైంది. అదేవిధంగా బైబిల్లో దానియేలు గారు కూడా అతి శ్రేష్టమైన
బుద్ధి గలవాడు. అందుకనే ఆయనంట ఆ యొక్క రాజు ఏం చేశాడు? ప్రధానుడిగా ఉంచాడు. అక్కడ ఉన్న ప్రధానుల కంటే, అధిపతుల కంటే, లేకుంటే నాయకుల కంటే, అక్కడ ఆ దేశంలో ఉన్నవారి మొక్కిల కంటే కూడా దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడని నిరూపించినప్పుడు మరి ఆ రాజుగారు చూసి ఆయన్ని ప్రధానిగా చేసినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనలో ఉందా శ్రేష్టమైన బుద్ధి, శ్రేష్టమైన అలవాట్లు? లేకుంటే మనలో ఉన్నాయా? మరి ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? మరి లేకుంటే నువ్వు లోకానుసారంగా జీవించి నీ మనసును, నీ హృదయాన్ని, లేకుంటే నీ బుద్ధిని పాడు చేసుకొని దేవునికి విరోధమైపోతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులారా, బుద్ధి మరి పాడైపోతే నరకానికి వెళ్ళిపోతూ ఉంటావు, మరణానికి దారి తెస్తామంటది యమునోన్లాగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక దేవుడు హెచ్చించాల్సిన విధానాన్ని పోగొట్టుకుంటున్నావు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఏం చేయాలి? ధనము కంటే గుణము చాలా ముఖ్యం. దాన్ని సంపాదించుకుంటే నువ్వు ప్రయాసపడు, దాన్ని మరి సంపాదించుకొని దేవునిలో ఎదుగు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. దేవుడి